సో ఇక్కడ ఒక నిజంగా రెస్టారెంట్ లానే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి టెంపుల్లో. చూసారు కదా, మసాలా వడ, మద్రాస్ కాఫీ, గీ రోస్ట్, బిసిబెల్ల అన్నీ చాలా రకాలు ఉన్నాయి. రకరకాల దోశల ఆప్షన్స్ ఉన్నాయి అంతా టెంపుల్లో, ఇండియన్ టెంపుల్లో. సో ఇది డబుల్ అన్నమాట, అంటే రెస్టారెంట్లా ఉంది, టెంపుల్కి డబ్బులు వెళ్తాయి కాబట్టి వెరీ గుడ్. సో నేను ఆంధ్ర తీసుకుంటా, ఈ టేక్ దోశ, అది బెస్ట్ కదా. సో ఇది ఇంటికి తీసుకెళ్ళడానికంట ఆంధ్ర లంచ్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంతది $12 సార్. సో ఆంధ్ర లంచ్ $12. కెన్ యూ ఓపెన్ దిస్? ఏమేమి ఉన్నాయో చూపించడానికి తీసుకున్నా, చల్లగా ఉన్నా కూడా విజువల్గా చూపించడానికి. ఆయనేమో పాండిచ్చేరి మసాలా దోశ చెప్పాడు, చట్నీ అండ్ సాంబార్. సో హలో అందరికీ, ఇన్స్టాగ్రామ్లో ఆనంద్ అని కాంటాక్ట్ చేశారు ఆయన. ఇక నేను మెసేజ్ చెక్ చేసినప్పుడు మెసేజ్ కనబడితే మాట్లాడాను. సో ఆయన ఏమో ఇప్పుడు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. సో వేరియస్ స్పాట్స్ ఇన్ న్యూయార్క్ నాకు తెలియనివి చూపిస్తాను అంటే వెళ్తున్నాం. సో ఆనంద్, యూ వాంట్ సే సంథింగ్, ఏదైనా చెప్తారా? హాయ్, గ్రేట్ టు సీ రవి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఏంటి? నా స్టోరీ, నేను విశాఖపట్నంలో చదివాను యాక్చువల్లీ. వెరీ గుడ్. మా వాల్టర్లో. ఎక్కడ? వాల్టర్ కేవీలో. కేంద్రీయ విద్యాలయం. ఓకే, తెలుసు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్. తర్వాత సుబ్బలక్ష్మి నగర్ లో ఉన్నా. ఓకే. అప్పుడు చిరంజీవి విజయశాంతి మూవీస్ వచ్చి ఉండే అప్పుడు. అవునా? ద థియేటర్ రైట్ బిహైండ్ సుబ్బలక్ష్మి నగర్. బట్ దట్ వాస్ అ లాంగ్ టైమ్ బ్యాక్. ఓకే. మోర్ అబౌట్ మీ లేటర్. థియేటర్ పేరు గుర్తుందా? థియేటర్ పేరు నాకు గుర్తులేదు. చిరంజీవి విజయశాంతి మూవీస్ అన్నిట్లో జ్యోతి థియేటరా, లీలా మహల్? నాకు గుర్తులేదు. సుబ్బలక్ష్మి నగర్ లో. సుబ్బలక్ష్మి నగర్ అంటే ఎక్కడో నాకు తెలియదు. అదే డాల్ఫిన్ థియేటర్ దగ్గర, డాల్ఫిన్ హోటల్ దగ్గర. డాల్ఫిన్ హోటల్ దగ్గర కాదా? ఇంకేమున్నాయి వైజాగ్లో? గీత్ సంగీత్ ఉంది, సంగం జరుగుతుంది. సో ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి కదా, నేను ఇలా స్కిమ్ చేసి ఎవ్రీ 100కి ఒక 5 మెసేజ్లైనా నేను రిప్లై ఇస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో. సో లక్కీగా ఆయన మెసేజ్ నేను చూశాను. చూసి ఆయన యాక్చువల్లీ ఈజ్ ఏంటది డ్యూ డిలిజెన్స్ అన్నమాట. అంటే ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా పంపించారు, అంటే నేనే సుమా ఏదో ఫేక్ ప్రొఫైల్ కాదు అని. సో కనెక్ట్ చేస్తే ఆయన వచ్చి నన్ను పిక్ చేస్తున్నాడు. సో ఇప్పుడు గో అరౌండ్ న్యూయార్క్, ట్రై వేరియస్ ప్లేసెస్. అది విషయం. న్యూయార్క్. సో టైమ్ స్క్వేర్ ఈ పాటికి చాలా ఒక 10 వీడియోలు చేశాను ఆల్రెడీ దీని మీద. అందుకని వీఆర్ జస్ట్ డ్రైవింగ్ త్రూ. న్యూయార్క్లో దోసా బూత్ అని వాషింగ్టన్ పార్క్లో ఉంది. అది 1 వీక్ నుంచి రేపు చేద్దాం అని ఢిల్లీ చేసి నెగ్లెక్ట్ చేసి, నేను అదే తప్పు. ఇవాళ బ్రోతో కలిసి వెళ్దాం అనుకునేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఏమో అది క్లోజ్డ్. తర్వాత నేను వెబ్సైట్లో చూస్తే మండే త్రూ సాటర్డే, సండే క్లోజ్డ్ అంట. నాకు ఆపర్చునిటీ చాలాసార్లు వచ్చింది, నేనే నిజంగా లూజ్ చేశాను. ఆయన తమిళ, ఆయన శ్రీలంక జాఫ్నా లిబరేషన్ వార్ అవుతున్నప్పుడు ఆయన వచ్చేసి ఇక్కడ దోసా బుట్ పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. నెక్స్ట్ టైం న్యూయార్క్ మనకి ఓన్లీ 5 గంటలు, ఎప్పుడు కొన్నప్పుడు రావచ్చు. సో అన్ఫార్చునేట్గా ఇది అయిపోయింది. సో మాట్లాడుతుంటే చాలా ప్లేసెస్ సజెస్ట్ చేశాడు బ్రో. ఒక పంజాబీ డాబా చెప్పాడు, కానీ మన తెలుగులోకి పంజాబీ డాబా అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అని. ఇక్కడ న్యూయార్క్లోనే ఫ్లషింగ్ టెంపుల్ అని ఒక వెంకటేశ్వర టెంపుల్, గణేష్ టెంపుల్ ఉందంట ఫ్లషింగ్లో. ఇంతకుముందు నేను వెళ్ళాను, అది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ప్రాజెక్ట్ చేసినప్పుడు. సో దానికి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి. సో న్యూయార్క్లో టెంపుల్ చూద్దాం ఇప్పుడు. సంథింగ్ ఏదో ఒకటి కాంటెంట్ పంప్ చేయాలి కాబట్టి. సో న్యూయార్క్ టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆన్ ద వే. ఓకే. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడంతా ఇండియన్ ఏరియాలో ఉంది. ఎదురుగానే దోసా హట్ అని ఉంది, చూపిస్తాను మీకు. ఓకే. బ్రో కార్ ఆల్ఫా రోమియో చూసారు కదా. సో ఇక్కడే దోసా హట్ ఉంది, సౌత్ ఇండియన్ ఫుడ్ అని. తర్వాత వస్తాం దీనికి. ముందు ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ కదా. ఓకే, గణేష్ టెంపుల్, దీనికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. ఇది నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, కానీ అంత గుర్తులేదు. లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది గణేష్ టెంపుల్ అంట. సో హిందూ టెంపుల్ సొసైటీ అని ఉంది. ఇది న్యూయార్క్లో. మేము ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ డ్రైవ్ చేసి వచ్చాం. ఇక్కడ ఏదో సాయిబాబా సింబల్ ఉంది. సో టెంపుల్ అంత పెద్ద సైజ్ కాదు, కానీ ఓల్డ్ టెంపుల్. లోపల రికార్డ్ చేయొద్దన్నారు కాబట్టి రికార్డ్ చేయలేదు. ఇప్పుడు బయటకు వచ్చేసాం, ఎంత దూరం వచ్చాం కదా, ఏదో రికార్డ్ చేయాలని చేస్తాను. టెంపుల్ క్యాంటీన్, టెంపుల్ చూస్తాం, ఎంట్రన్స్ అది లోపల. ఈ మెయిన్ డోరు, అది లోపల రికార్డ్ చేయట్లేదు.
జస్ట్ కాంపౌండ్ అంతేనా? టెంపుల్ కానీ చిన్న టెంపుల్ బ్రో, మా ఊర్లో ఇంకా పెద్ద టెంపుల్ ఇది. యా సరే వెళ్దామా, క్యాంటీన్ చూద్దాం. టెంపుల్లో ఏదైనా ఫుడ్ ఉందేమో చూద్దాం. ఇక్కడ మంచి దోశలు ఉంటాయి. తమిళ్ టెంపుల్ బేసిక్ అది. సో లెట్స్ సీ. తమిళ టెంపుల్ ఏదో పెళ్ళేదో అయినట్టుంది. చూసారా పెద్ద క్యాఫిటేరియా, అన్ని దోశలు అన్నీ బాగా దొరుకుతాయంట. ప్లస్ ఈ ఫండ్స్ టెంపుల్కి వెళ్తాయి కాబట్టి మేక్స్ మోర్ సెన్స్ ఇక్కడ తిన్నాం. సో చూసారా పెద్ద క్యూ ఉంది. సో ఇక్కడ ఒక నిజంగా రెస్టారెంట్లో అని అన్ని ఆప్షన్స్ ఉన్నాయి టెంపుల్లో. చూసారు కదా, మసాలా వడ, మద్రాస్ కాఫీ, గీ రోస్ట్, బిసిబెల్ల అన్నీ చాలా రకాలు ఉన్నాయి. రకరకాల దోశల ఆప్షన్స్ ఉన్నాయి అంతా టెంపుల్లో, ఇండియన్ టెంపుల్లో. సో ఇది డబుల్ అన్నమాట, అంటే రెస్టారెంట్లా ఉంది, టెంపుల్కి డబ్బులు వెళ్తాయి కాబట్టి వెరీ గుడ్. సో ఇక ప్రైమర్లీ తమిళ్ రెస్టారెంట్ అయినా సండే ఆంధ్ర లంచ్ స్పెషల్ కూడా ఉంది. కానీ ఆంధ్ర ఫుడ్ ఇప్పుడు తినే మూడ్ లేదు. ఎగ్ ప్లాంట్ కర్రీ బాగుంది. ఇది తీసుకుందామా ఆంధ్ర లంచ్? దీన్ని ఆంధ్ర లంచ్ తీసుకుంటా. ఇంటేక్ దోశ అది బెస్ట్ కదా. 10 AM అంట, ఇంక్లూడింగ్ అన్నీ బాగున్నాయి. చపాతి, రసం అంతా అట్లీస్ట్ వ్లాగ్ చేయడానికి బాగుంది. ఇవన్నీ రకాలు, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఐ థింక్ ఆంధ్ర లంచ్ ఇట్స్ అవైలబుల్. సో ఇక్కడ ఒక మలయాళీ అని కలిసాం. ఆయన ఉమా తెలుగు ట్రావెలర్ని, నన్ను అన్వేషణని ఐడెంటిఫై చేశారు. ఆయన ఏదో మెసేజ్ ఇస్తారంట ఈ ఫ్లషింగ్ టెంపుల్లో. ఆయన రికార్డ్ చేస్తాను. గుడ్ లక్ టు రవి, గుడ్ లక్ టు ఉమా అండ్ గుడ్ లక్ టు అన్వేష్. చాలా థ్యాంక్స్. ఆయన కేరళ, ఆయన మలయాళీ, ఆయన హైదరాబాద్లో ఉండి ఆయన కూడా రికగ్నైజ్ చేసి ఈ మెసేజ్ ఇస్తున్నారు. సో అందరూ వినండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. No problem. Anytime. So what did you order? We got the Andhra lunch special. But he Two said types of dosa. no, but Andhra lunch they said that it's coming in the packet. అవును, అవి ఓపెన్ చేసి ఏంటంటే వీడియో విజువల్కి రికార్డ్ చేయడానికి బాగుంటుంది. అది అక్కడ మైక్రోవేవ్ ఉంటే వేడి చేసుకోవచ్చు, కానీ మైక్రోవేవ్ లేకపోతే కష్టం కదా. ఉందా? అయితే అక్కడ రికార్డ్ మనం చేసుకోవచ్చు. అంటే మన తెలుగు ట్రావెల్ కదా, తెలుగు లంచ్ చూపిద్దామని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Enjoy this. Good luck. సో ఇది ఇంటికి తీసుకెళ్ళడానికి అంట ఆంధ్ర లంచ్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఎంతది? $12 సార్. సో ఆంధ్ర లంచ్ $12. కెన్ యూ ఓపెన్? ఏమేమి ఉన్నాయో చూపించడానికి తీసుకున్నా. చల్లగా ఉన్నా కూడా విజువల్గా చూపించడానికి. ఆయనేమో పాండిచ్చేరి మసాలా దోశ చెప్పాడు, చట్నీ అండ్ సాంబార్. కాబట్టి మనం ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకోలేము, ఇది నేను తినలేకపోతే. ఇవి ఉన్నాయి కదా, ఇవి తినేయచ్చు. ఇలా ప్యాక్ చేసి ఆంధ్ర స్పెషల్ లంచ్ అంట తమిళనాడులో, తమిళ్ టెంపుల్లో. ఏమున్నాయి అందులో? అన్బాక్సింగ్ పాపడ్స్ ఇవి నిండా. చూసారు కదా అప్పడాలు, పాపడ్ కాదు ఇవన్నీ ఆంధ్ర లంచ్ రకరకాలు. బాగానే ప్యాక్ చేశారే. ఇది వంకాయ కూర, వేడిగానే ఉంది, చల్లగా ఏం లేదు. పప్పు, చారు, ఇది పాయసమా, స్వీటా, ఇది సాంబార్, పెరుగు. ఈ బాబోయ్, అయితే మరి రైస్ వండుకోవాలి ఇప్పుడు. సో ఇది ఆంధ్ర లంచ్, ఓన్లీ డిస్ప్లే కోసం తీసుకున్నా. ఇది ఎంత తినగలనో తింటా. స్పూన్లో తెచ్చుకోవాలా? ఇచ్చారా? సో మళ్ళీ సెపరేట్గా పులిహార ఆర్డర్ ఇచ్చాం, యోగట్ రైస్ ఆర్డర్ ఇచ్చాం, 3 ఆవకాయ 3 ఇచ్చారు. సో ఇది మన తెలుగు ఫుడ్. ఇవన్నీ నేను తినగలనా లేదో నాకు తెలియదు, కానీ కొనడం మాత్రం కొన్నా ఇవన్నీ మన వీడియోకి చూపించడానికి. సో చాలా క్రౌడెడ్, అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. న్యూయార్క్లో ఎంత అమేజింగ్ అంటే ఏ మూలకి వెళ్ళినా మనుషులు రికగ్నైజ్ చేసేస్తున్నారు. తెలుగు వాళ్ళే కాకుండా తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసేస్తున్నారు. అంత ఆడియన్స్ పవర్ వచ్చింది. సబ్స్క్రైబర్లు 2,41,000 ఉన్నా కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే చాలామంది చూస్తారు కాబట్టి ఈ మాత్రం వచ్చింది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. బ్రో అయితే నిన్నే పరిచయం అయ్యాడు, సో కైండ్. ఆయన సండే అంతా వదిలేసుకొని నన్ను తిప్పుతున్నాడు. నేను వద్దు బ్రో, నేను తిరుగుతాను, పర్లేదు, నాకు అలవాటు అంటే లేదని ఆయన టైం అంతా తీసుకొని వస్తున్నాడు. ఆయన కూడా మలయాళం, తమిళ్ అండ్ ఆరిజిన్స్, కానీ వైజాగ్లో ఉండేవారంట, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. సో ఇది మన కథ. అమేజింగ్ కదా అసలు. ట్రావెల్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ అని నేను ఫీల్ అవుతా. ఇంతకుముందు రికగ్నిషన్ ఉండేది కాదు, ట్రావెల్ చేసేవాళ్ళం నా సాటిస్ఫాక్షన్ కోసం. ఇప్పుడు రికగ్నిషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ 2 డబుల్ బొనాన్సా. సో అది విషయం. సో నేను ఇలా ఏం చేస్తానంటే ఒక సాంబార్లో రైస్ కలుపుకొని తింటున్నా, ఎలా ఉంది తిందామని.
వెరీ గుడ్. ఇంట్లో చేసినట్టే ఉంది. ఈ 4 వారాల నుంచి 3 వారాల నుంచి తిరుగుతున్నా, హోమ్ ఫుడ్ మిస్ అయిపోయాను. సో ఇంట్లో చేసింది ఇదంతా వాలంటరీ ఆర్గనైజేషన్ అన్నమాట. ఎవరో లోకల్ వాళ్ళు చేసి చారిటీలా వాళ్ళు చేస్తారు. వాళ్ళు గ్రోసరీస్ కాస్ట్ తీసుకుంటారు, ఈ కుకింగ్ అదంతా సర్వీస్, మిగతా ప్రాఫిట్స్ అని టెంపుల్కి వెళ్ళిపోతాం. సో ఇది చేస్తే టెంపుల్కి హెల్ప్ చేసినట్టుంది. ప్లస్ టేస్ట్ కూడా హోమ్ టేస్ట్, బయట రెస్టారెంట్లో వెళ్ళకుండా. సో అది వంకాయ కూర అయితే నేను ఆగలేకపోతున్నా. ఈ తిన్న వెంటనే వంకాయ కూర టేస్ట్ మరీ టేస్ట్ వచ్చేస్తాను. సో ఇప్పుడు గుత్తి వంకాయ అనుకున్నా కానీ గుత్తి వంకాయ కాదు, కొంచెం డ్రైగా ఉంది. మన తెలుగు స్టైల్ లాగా అంత టేస్టీగా లేదు, బట్ ఇట్ స్టిల్ గుడ్. మన తెలుగు గుత్తి వంకాయని ఎవరు బీట్అవుట్ చేయలేరు కదా. సో తమిళ సాంబార్ స్పెషల్, మనం గుత్తి వంకాయ స్పెషల్. సో ఇది ఓకేగా ఉంది. మరి ఈ టెంపుల్లో కూడా మనం చూడొచ్చు. ఆవిడ కూడా విజయవాడ అంట రికగ్నైజ్ చేశారు నన్ను, ఆవిడ కూడా. సో అందుకని సో దిస్ ఇస్ ఓకే. సో ఇది మామిడికాయ పప్పు, ఇది కూడా సూపర్గా ఉంది. మన పుల్లగా చాలా టేస్టీగా ఉంది. అంతా మీకు చెప్పిన హోమ్ కుక్ ఫుడ్ కాబట్టి చాలా బాగుంది. వంకాయ ఒకటే నచ్చలేదు నాకు ప్రస్తుతానికి. దీని తర్వాత రసం పెరుగు తినేసి హోల్ ఫ్లెజ్డ్ ఇంట్లో తిన్నట్టు. బ్రో అయితే సూపర్ ఫుడ్, మంచోడు దొరికాడు. ఆయన మెసేజ్ చేశాడు లక్కీగా. సో వెరీ గుడ్. అండ్ యాక్చువల్లీ నేను ఇగ్నోర్ చేస్తానేమో, ఆయన లింక్డ్ఇన్ కూడా పంపించాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. సో కెరియర్ వైజ్ బిగ్ గై. ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పంపించాడు, అంటే రిలయబుల్ అని. అందుకని నేను మెసేజ్ చేసి కాల్ చేశాను. సో ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు టెంపుల్లో కూడా, ఎక్కడెక్కడ వెళ్ళినా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో రసం ఇది కూడా బాగుంది. సో ఓవరాల్గా ఫుడ్ 8.5 out of 10. సో వెరీ గుడ్. అంటే వేడిగా ఉంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కానీ ఇది ప్యాక్డ్ టు గో కదా, కాబట్టి నేను కరెక్ట్గా అసెస్ చేయలేకపోతున్నా. బట్ ఫుడ్ ఈజ్ రియలీ గుడ్. సో ఈసారి చిన్న అండర్ఆర్మ కాకుండా పెద్ద అండర్ఆర్మర్లో స్వాతికి ఏవో టీషర్ట్లు కొత్తవి ట్రిప్ కంటే ఇది కొనేసి ఇచ్చింది. సో భోజనం బాగా అయిపోయింది. ఆంధ్ర ఫుడ్ తినేసాం. ఇప్పుడు టెంపుల్కి వేరే ఎంట్రన్స్. అది తమిళ్ స్టైల్ అని చెప్పాను కదా, ఇదేదో రామేశ్వరం తంజావూర్ పిల్లర్ స్టైల్ ఉంది, తమిళ్ ఆర్కిటెక్చర్. వెళ్తున్నాం. రైట్ నుంచి వచ్చాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. ధ్వజస్తంభం ఉంది ఇక్కడ. లోపల రికార్డ్ చేద్దామన్నారు కాబట్టి నేను చేయట్లే, ఇక్కడ వరకు మాత్రం చేస్తున్నా. లోపల వద్దులే. సో బ్రో ఆనెస్ట్లీ నాకు రోజు ఆన్ యావరేజ్ న్యూయార్క్ ఏరియాలో నాకు 500 మెసేజెస్ వచ్చాయి కలవమని. నేను ఎవరిని కలవలేదు. సో యూ ఆర్ అన్ ఎక్సెప్షన్. ఎందుకు అయిందో అలా అయింది. సో బట్ ఐమ్ హ్యాంగింగ్ అవుట్ విత్ యూ. దిస్ సెల్డమ్ హ్యాపెన్స్. నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవి చేయను. బట్ ఐమ్ గ్లాడ్ వీ మెట్. అండ్ దెన్ మేము ఇప్పుడు గణేష్ టెంపుల్ లోపలికి వెళ్తే రికార్డ్ చేయడంలే, కానీ అక్కడ క్యాంటీన్ అని ఉంది. అక్కడ ఇండియన్ ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్ ట్రై చేసాం. ఆయన దోశ ట్రై చేశాడు. గుడ్ ఫుడ్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you. నాకు చాలా సంతోషం. So happy to have met you, Ravi. Very good. Continue the good work. Of course, man. All right. And like you said, travel అంటే ఇష్టం అని. So we'll plan something. You said you want to go to Mongolia. So whenever నేను మంగోలియా వెళ్తానంటే చెప్తాను. Let's travel together. Okay? Sounds good. స్కైలైన్ మనం లాంగ్ ఐలాండ్ నుండి మ్యాన్హాటన్కి వెళ్తున్నాం. సైడ్ వ్యూ ఇదంతా. మెగాలోపోలిస్ అంటే మెగాలోపోలిస్. యాక్చువల్లీ నేను మొన్న షాంఘై వెళ్ళాను ఒక 5 years బ్యాక్. న్యూయార్క్ స్కైలైన్ కన్నా ఎక్కువనే షాంఘైలో. అన్బిలీవబుల్ తెలుసా. అవునవును. ఆ సర్కిల్ మనం ఇక్కడి నుంచి వెళ్ళాం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ సర్కిల్ మొత్తం ఈ చివరి దాకా వస్తుంది. కానీ ఈ కార్లో వచ్చి నేను క్యాప్చర్ చేయలేకపోతున్నా బాగా, కానీ మీకైతే అర్థమైంది ఉంటుంది. ఇంత గ్రాండ్ సిటీ అది. అమేజింగ్ సిటీ కదా. లవ్ దిస్. Midtown. అది ఏ రివర్ ఇది? ఇది ఈస్ట్ రివర్. సో మ్యాన్హాటన్ ఐలాండ్ అని చెప్పాను కదా. సో బ్రాంక్స్ కూడా ఈస్ట్ రివరే కదా. బ్రాంక్స్ కదా, ఏ బ్రిడ్జ్ అది? బ్రూక్లిన్. సో సేమ్ రివర్. సో ఇప్పుడు ఈస్ట్ రివర్ మనం బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో దానికి కింద నుంచి వెళ్తున్నాం. సో న్యూయార్క్ సిటీ ఐలాండ్ అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎక్కడికి వెళ్ళాలన్నా టన్నెల్స్ అన్ని వైపుల నుంచి, న్యూ జెర్సీ నుంచి టన్నెల్స్, క్వీన్స్ నుంచి, లాంగ్ ఐలాండ్ నుంచి, బ్రాంక్స్ కదా ఇది బ్రూక్లిన్ నుంచి. సో వన్ ఆఫ్ దిస్ లాంగ్ టన్నెల్స్. దీనికి టోల్ లేదా? టోల్ ఉంది. ఏముందా? $12 $14. $12 ఎక్స్పెన్సివ్. రోజు రావాలి. Midtown tunnel ఉంది. 12 to 14 ఉంటుంది. లింకన్ టన్నల్ అవి కూడా అంతే. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు $4 ఉండేది. 5, 6, 7, 8, 14 అనుకుంటా. లింకన్ టన్నల్ అటువైపు న్యూ జెర్సీ ఉంటాను. అదే హాలెండ్ టన్నల్ లింకన్ 2 ఉన్నాయి కదా. నేను యాక్చువల్లీ న్యూయార్క్ బాగా ఉందా బా ఐడియా. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చాను. వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సో ఇది
చూసారా ఎనర్జీ టైమ్ స్క్వేర్ ఆన్ సండే ఎంత బిజీగా ఉందో. రోజు నేను రాత్రిపూట రికార్డ్ చేస్తున్నా, పొద్దునపూట రికార్డ్ చేద్దామని వచ్చాం ఇక్కడికి. మేము అడుగు వెళ్దాం అనుకున్నాం కానీ ఆనంద్కి వెంటనే ఆపేసామన్నాను. ఇంత ఎనర్జీ ఎక్కడ దొరుకుతుంది మనకి. సో టైమ్ స్క్వేర్ ఇన్ ద మార్నింగ్. ఈవినింగ్ వ్యూ చూపించాను. జైంట్ పాండా. ఇది బ్లోటెడా లోపల ఎవరున్నారా? ఎంత పెద్ద పాండా, ఎంత బిజీగా ఉంది. బా ఎంత కెమెరా ఉంది అక్కడ దగ్గర. మ్యాన్ అమేజింగ్ టైమ్ మ్యాన్. థ్యాంక్స్ ఫర్. పాపం ఈయన హోమ్లెస్ సార్. ఇంత డబ్బులున్న దీనిలో ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. బ్యాట్మ్యాన్ చూసారా ఇక్కడ, ట్రాన్స్ఫార్మర్స్, బ్యాట్మ్యాన్ అందరూ. హరిపడు హాయ్. బ్యాట్మ్యాన్ తిరిగిపోతున్నాడు, మౌన్ చూపించాడు డబ్బులు ఇస్తే కానీ. లుకింగ్ ఫర్ కస్టమర్స్ ఏమో కాదా. సో ఇది మార్నింగ్ టైమ్ స్క్వేర్. ఇన్క్రెడిబుల్. ఇదే నా ఫేవరెట్ హోటల్ వరల్డ్లో, మ్యారియోట్ మార్కి. ఐ స్టేడ్ హియర్ 2 weeks. ఎంత నాకు స్వీట్ ఉండేది టైమ్ స్క్వేర్ ఓవర్ లుకింగ్. మొన్న డబ్ల్యూలో ఉన్నా ఇక్కడ. అంటే అది నాకు ఆ టైమ్ స్క్వేర్ అని బోర్డు ఉందా, ఆ కామ్ అని ఆ పక్క రూమ్ అంటున్నది అక్కడ ఉన్నా. కానీ నాకు ఐ ప్రిఫర్ మార్కి. రెండు మ్యారియోట్. సో ఆ టైమ్ స్క్వేర్ అక్కడ ఉన్నా కానీ నాకు ఐ లైక్ దిస్ బెటర్. ఏం ఎనర్జీ. ఇజ్రాయెల్ క్రౌడ్ పదండి. సో పాలస్తీనియన్వి బాగా అయ్యాయి ర్యాలీలు. ఇజ్రాయెల్ ర్యాలీ ఒకటి కనబడింది. సో వెళ్దాం. ఇది ఇజ్రాయెల్కి సపోర్ట్గా ర్యాలీ జరుగుతుంది ఇక్కడ. షలోమ్. సో ఇదంతా ప్రో ఇజ్రాయలీ సపోర్టర్స్. ఎవరికైనా మాట్లాడదాం. అక్కడ పాలస్తీనియన్స్. సో ఇక్కడ ప్రో ఇజ్రాయలీ, అక్కడ ప్రో పాలస్తీన్. We spent an amazing part of Sunday, but brother వెళ్ళిపోవాలి కాబట్టి I'm gonna miss him. Dude, I really loved connecting with you. We had such an amazing time. The best part was the Israel-Palestine conflict. Likewise, miss you, Ravi. Okay. And hope to see you again soon. All right, man. Thank you. Yeah. Bye. Bye. సో ఇది ఇవాల్టి వ్లాగ్. మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.